డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఉద్యోగి ప్రతి వ్యక్తి తాను సంపాదించిన సంపాదన మీద ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి రూల్. అయితే ఈ మన సంపాదన మీద పన్ను ఎలా చెల్లించాలి, ఎలా కట్టాలి, దీన్ని అసెస్మెంట్ ఎలా చేసుకోవాలనే దాని మీద చాలా మందికి సరైనటువంటి అవగాహన లేదు. అయితే పన్ను అసెస్ చేయాలనేటప్పటికీ మనం ఆడిటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ ఆడిటర్ దగ్గరికి వెళ్లకుండానే ఈ అసెస్ ఎట్లా చేయొచ్చు, ఈ ఫైలింగ్ ఎలా చేసుకోవాలనేటువంటి దాన్ని మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. మొట్టమొదట ఈ ఫైలింగ్ చేయడానికి మొదటి దశ మన పాన్ కార్డ్ని మన పాన్ నెంబర్ మీద మనం ఆ పోర్టల్లో, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన యొక్క పన్నుని అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఫైలింగ్ చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్ళటానికి ముందు మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అని ఎంట్రీ చేస్తే చాలు, అది సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్న చూడండి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనము ఈ ఫైలింగ్ చేయడానికంటే ముందు, ఈ ఫైలింగ్ చేయాలంటే మనం ఫస్ట్ మన యొక్క పాన్ నెంబర్ తోటి మనం రిజిస్టర్ అవ్వాలి. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం లాగిన్ అయ్యి మన యొక్క వివరాలు అందులో ఈ ఫైలింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ రిజిస్టర్ చేద్దాం. రిజిస్టర్ చేసే విధానం ఏమిటి అన్నప్పుడు, రిజిస్టర్ చేయడానికి మన దగ్గర మన యొక్క ఒరిజినల్ పాన్ కార్డు ఉంటే మంచిది. ఎందుకంటే దాంట్లో నెంబర్ ఎట్లా ఉంటే, లేదా మన పేరు ఎట్లా ఉంటే అట్లా అందులో టైప్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా టైప్ చేస్తేనే అది రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ యూజర్ టైప్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్, ఇక్కడ చూడండి, ఇండివిజువలా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, అదర్ దాన్ ఇండివిజువలా, ఎక్స్టర్నల్, ఇదంతా ఉన్నప్పుడు మనం ఇండివిజువల్గా చేస్తాం కాబట్టి ఇండివిజువల్ క్లిక్ చేయాలి. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫాము ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఫామ్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి. పాన్ నెంబర్ ఇక్కడ ఇద్దాం. పాన్ నెంబర్ ఇచ్చాం. ఇక్కడ సర్నేమ్ ఇవ్వాలి. సర్నేమ్ అంటే ఇక్కడ మనకు ఎట్లా ఉన్నదో అది ఆ రీతిగానే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ నెంబర్లో మొదట ఏది ఉన్నదో చూసుకొని ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఏమి మెన్షన్ చేసి ఉన్నదో అదే ఇవ్వాలి. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ అంటే రెసిడెంట్, అండ్ కంటిన్యూ. ఫామ్లో ఏమి నింపాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్ అని ఒకసారి ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ఉన్నాం కదా, పాస్వర్డ్ పెట్టుకుందాం. నెక్స్ట్, ఓకే. తర్వాత ప్రైమరీ సీక్రెట్ క్వశ్చన్ ఏదైనా పెట్టుకోవాలి, కాకపోతే గుర్తుపెట్టుకోవాలి. సెకండరీ కూడా అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, ఫాదర్ మొబైల్ నెంబరు, అండ్ ఇక్కడ ఇవన్నీ ఏదో ఒకటి, ఫాదర్స్ మొబైల్ నెంబరు లాస్ట్ 4 డిజిట్. తర్వాత ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఇవ్వాలి. ఫాక్స్ నెంబరు, ప్రైమరీ మొబైల్ నెంబరు. తర్వాత ఇది ఎవరిది, సెల్ఫ్. సెకండరీ మొబైల్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇది ఫాదర్ది, పేరెంట్. నెక్స్ట్ మెయిల్ ఐడి ఎవరిది, పేరెంట్. సెకండరీ మెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అడ్రస్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చేయండి. ఈ లొకాలిటీ సూర్యాపేట్ టైప్ చేసి కంటిన్యూ అనండి. కంటిన్యూ అనగానే కన్ఫర్మ్ అడుగుతుంది. ఇప్పుడు ఓటీపీ విల్ బి సెండ్ టు ఆ నెంబర్కి పోతుంది. ఓటీపీ ఇప్పుడు ఈమెయిల్కి ఒకటి, మొబైల్కి ఒకటి వేరువేరుగా వెళ్తుంది. దాన్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇట్లా ఎంట్రీ చేసి వ్యాలిడేట్ అనాలి. వ్యాలిడేట్ అనగానే ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ పూర్తయింది కదా. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత మనకు ఉన్నటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ తోటి లాగిన్ ఎట్లా అవ్వాలో కూడా చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ సైట్ అయినటువంటి ఈ ఫైలింగ్లోకి వెళ్దాం. ఈ ఫైలింగ్ చేయాలంటే ఫస్ట్ మనం సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ హియర్ అనగానే ఇక్కడ యూజర్ ఐడి వస్తున్నది. యూజర్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేసి పాస్వర్డ్ని ఎంట్రీ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ లాగిన్ అండి. ఇట్లా లాగిన్ అవ్వగానే మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ టైప్ చేద్దాం. నేమ్ యాజ్ పర్ ఆధార్ మీద ఏమని ఉంటే దాంట్లోనే టైప్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ మీద ఒక ఇయర్ ఉందా అని అడుగుతుంది. ఈ అగ్రి అనాలి, లింక్ నవ్ అనాలి. ఇప్పుడు లింక్ అయిపోయింది. ఈ ఫైలింగ్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఫైలింగ్ అని కనబడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పి క్లిక్ చేసి మనం క్యాలిక్యులేషన్లోకి వెళ్ళాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనేది మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.